మార్కు సువార్త 12వ అధ్యాయము 28వ వచనం నుండి మనము చదువుతాం. శాస్త్రుల్లో ఒకడు వచ్చి వారు తర్కించుట విని ఆయన వారికి బాగా ఉత్తరం ఇచ్చినని గ్రహించి ఆజ్ఞలన్నింటిలో ప్రధానమైనది ఏదని ఆయన అడిగారు. దేవుడు ఇక్కడ వర్షిప్ జరిగిస్తుంటున్నాడు. ఆజ్ఞలన్నింటిలో ఏదని చెప్పి ఒక శాస్త్రి వచ్చి అడుగుతున్నట్టు చూస్తుంటున్నాం. ఆయన ఇచ్చిన సమాధానం ఏదంటే, అందుకు యేసు ప్రధానమైనది ఏదనగా, ఇజ్రాయేలు వినుము, మన దేవుడైన ప్రభు, అద్వితీయ ప్రభు, నీవు నీ పూర్ణ హృదయముతో, నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ వివేకంతో, నీ పూర్ణ బలముతో నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవాలనేది ప్రధానమైన ఆజ్ఞ. ఏదైతే వర్షిప్ చేయమని తండ్రి అయిన దేవుడు, కుమారుడైనటువంటి నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ దినమున వర్షిప్ విధానం మనకు వెల్లడి చేస్తూ ఉంటున్నాం. ద్వితీయోపదేశకాండ 6వ అధ్యాయము 5వ వచనం, రెండవది నీవు నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమింపవాలన్నది రెండవ ఆజ్ఞ, వీటికంటే ముఖ్యమైన ఆజ్ఞ మరేదీ లేదని అతనితో చెప్పాడు. అదే 32 చూద్దాం. ఆ శాస్త్రి బోధకుడు బాగా చెప్పి, ఆయన అద్వితీయుడనియు ఆయన తప్ప వేరొకడు లేడనియు నువ్వు చెప్పిన మాట సత్యమే. ఆ శాస్త్రి కుమారుడైన దేవుడు నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభుల వారు వర్షిప్లో ఈ మాట చెప్పినప్పుడు నువ్వు చెప్పినది నిజమైన ఒప్పుకున్నట్టు మనం చూస్తుంటున్నాం. మనం కూడా ఆ శాస్త్రి వలె ఆ మాట విని మనం కూడా మనకు అన్వయించుకొని మనం ఒప్పుకొని నిజమేం చెప్పి ఒప్పుకున్నటువంటి వారంగా మనం ఉంటున్నాం. ఆ సత్యమేం చెప్పినట్టు వారంగా మనం ఉంటున్నాం, గ్రహించే వారం ఉంటున్నాం. అదే 33, పూర్ణ హృదయంతోనూ పూర్ణ వివేకంతోనూ పూర్ణ బలంతోనూ ఆయనను ప్రేమించుటయు ఒకడు తన్ను వలె తన పొరుగు ఆయన ప్రేమించుటయు సర్వాంగ హోములన్నిటికంటే బలుల కంటే అధికమని ఆయనతో చెప్పారు. రెండవ ఆజ్ఞ ఏముంటున్నా అంటే, పూర్ణ హృదయముతోనూ పూర్ణ వివేకంతోనూ పూర్ణ బలంతోనూ ఆయనను ప్రేమించుటయు ఒకడు తన్ను వలె ఆ యొక్క ఆజ్ఞ గురించి చెప్తున్నాడు. మొదటిది, తన్ను వలె తన పొరుగు వారిని ప్రేమించుటయు. మనల్ని మనం ఎలా ప్రేమించుకుంటామో నీ వలె నీ పొరుగు వారిని నువ్వు ప్రేమిస్తే ఆ హోమం కంటే బలుల కంటే అధికమని చెప్తుంటున్నాడు. మనం ఎన్నో పూజలు చేస్తాం, ఎన్నో బలులు అర్పిస్తాం, వీటిలో గొప్పతనం లేదు. కానీ నీ సహోదరిని నువ్వు ప్రేమించినప్పుడు అదే గొప్పతనం ఉంటున్నాడు, అదే గొప్ప హోమం ఉంటున్నాడు, అదే గొప్ప బలి అంటున్నాడు. నీ సహోదరుని ప్రేమించినప్పుడు గొప్ప బలి చేసినట్టుగా, గొప్ప హోమం చేసినట్టుగా దేవుడు ఈ దినమున వర్షిపు విధానము మనకు తెలియజేస్తున్నట్టుగా చూస్తున్నాం. వర్షిపులో గొప్ప గొప్ప బలులు అర్పించక్కర్లేదు, గొప్ప గొప్ప హోమములు చేయక్కర్లేదు. నీ పొరుగువాడిని నువ్వు ప్రేమించినట్లయితే, నీ సహోదరుని నువ్వు ప్రేమించినట్లయితే అదే గొప్ప హోమం, అదే గొప్ప బలి, అదే గొప్ప వర్షిప్ అని దేవుడు, కుమారుడైన దేవుడు నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ దినమున తన యొక్క వర్షిప్ను గురించి తెలియజేస్తున్నట్టు మనం చూస్తున్నాం. అతడు వివేకముగా ఉత్తరమిచ్చానని యేసు గ్రహించి, నీవు దేవుని రాజ్యమునకు దూరముగా లేవని అతనితో చెప్పాడు. ఆ తర్వాత ఎవడును ఆయనను ఏ ఒక ప్రశ్న తెగింపలేదు. శాస్త్రి వచ్చి అడిగినటువంటి ఆ ప్రశ్నలకు దేవుడు, కుమారుడైన దేవుడు ఎంత చక్కగా జవాబు ఇచ్చాడు. పూర్ణ బలంతోనూ పూర్ణ ఆత్మతోనూ పూర్ణ మనసుతోనూ పూర్ణ వివేకముతోనూ గొప్ప హోమం కంటేను, గొప్ప గొప్ప బలుల కంటేను నీ పొరుగు వారిని నువ్వు ప్రేమిస్తే అదే గొప్ప హోమం. ఆ శాస్త్రికి జవాబు ఇచ్చినట్టు చూస్తుంటారు. ఆ శాస్త్రి మంచి బలమైనటువంటి సమాధానం చెప్పినవయ్యా అని చెప్పి కుమారుడైనటువంటి దేవుని యేసుక్రీస్తు ప్రభుల వారిని ఆయన చెప్పిన సమాధానం విని ఆ శాస్త్రి తృప్తి పడినట్టుగా చూస్తుంటున్నాం. అప్పటి నుంచి ఎక్కడున్నటువంటి వారు ఎవరు కూడా కుమారుడైన యేసుక్రీస్తును ఎవరు ప్రశ్నించడం లేదు. ఇక్కడ మనం కూడా మన యాజకులు కానీ, మన బోధకులు కానీ, మన గాస్పల్స్ని కానీ, మన అయ్యగారులను కానీ మనం ఎంతవరకు గౌరవిస్తున్నాం. మన అయ్యగారులు మనకు సమాధానం కరెక్ట్గా చెప్పినప్పుడు
మంచి యొక్క రెఫరెన్స్ చెప్పినప్పుడు, తండ్రి ఉద్దేశం, కుమారుడు ఉద్దేశం, పరిశుద్ధాత్మ ఉద్దేశం మనకు తెలియపరిచినప్పుడు, గొప్ప గొప్ప బలులు కాదు, గొప్ప గొప్ప హోమములు కాదు, నీ పొరుగువాన్ని ప్రేమిస్తే అదే గొప్ప బలులు, గొప్ప హోమం అని చెప్పి అదే గొప్ప వర్షిప్ అంటున్నాడు. ఏ విధమైన వర్షిప్ చేస్తే నువ్వు ఎంత దూరం లేవంటున్నాడు, ఎంత దూరం నువ్వు లేవంటున్నాడు. ఇది మనకు నమ్మకం కలిగించదు. ఆయన తన శిష్యులను పిలిచి అతడు వివేకముగా ఉత్తరమిచ్చానని యేసు గ్రహించి, నీవు దేవుని రాజ్యమునకు దూరముగా లేవని అతనితో చెప్పాను. ఈ రీతిగా మనము దేవుని నీవు క్వశ్చన్ అడిగినప్పుడు, దేవుడు నీకు సమాధానం చెప్పినప్పుడు, తిరిగి దేవునికి నువ్వు నిజమే తండ్రి నువ్వు చెప్పినంత కరెక్ట్ అని చెప్పినప్పుడు, నీవు దేవుని రాజ్యమునకు దూరంగా లేవని సమీపంగా ఉన్నావని చెప్పి దేవుని చేత మనము అటువంటి మాట చెప్పించుకోగలుగుతున్నామా? శాస్త్రి అడిగినటువంటి ప్రశ్నకు కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువుల వారు ఇచ్చిన సమాధానమును తిరిగి అతడు నువ్వు చెప్పినది కరెక్టే, వాస్తవమైనప్పుడు కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువుల వారు ఇచ్చిన సమాధానం ఏంటంటే, దేవుని రాజ్యమునకు నువ్వు సమీపంగా ఉన్నావు, దూరంగా లేవు అని చెప్పి ఆన్సర్ ఇచ్చినప్పుడు, ఈ రీతిగా మనం కూడా ఉన్నామా? దేవుని రాజ్యమునకు సమీపంగా ఉన్నామా? దగ్గరగా ఉన్నామా? దేవుడి దినమున మనల్ని అడుగుచుంటున్నాడు. నీ వర్షిప్ ఎలాగే ఉన్నది? ఏదో గొప్ప గొప్ప బలులు చేసి, గొప్ప గొప్ప హోమములు చేసి, ఆ హోమములు కూడా గొప్ప అప్పులు తెచ్చి హోమములు చేసి, అప్పులు తెచ్చి బలులు చేసి, తిరిగి మళ్ళీ పేదరికమునికి వెళ్ళిపోవడం, నువ్వు బాధపడడం, ఇంటిల్లి బాధ పెట్టడం, స్నేహితులు నీ వలన బాధపడడం, అందరూ సమాజం అంతా బాధపడడం, ఇవన్నీ అక్కర్లేదు. నీ పొరుగువాడిని ప్రేమిస్తే చాలు. నువ్వు ఎట్లా ఉండవో నీ పొరుగువాడిని కూడా అలా ఉండనిస్తే చాలు. ఇదే గొప్ప హోమం, ఇదే గొప్ప బలి అని చెప్పి, ఇదే గొప్ప వర్షిప్ అని కుమారుడైన నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి దినమున మనకు తెలియపరుస్తున్నట్టుగా ఆ వర్షిప్ ఉద్దేశము భూలోకములో ఆ వర్షిప్ ఉద్దేశం, పరలోకములో జరుగుతున్నటువంటి వర్షిపు భూలోకములో కూడా యేసుక్రీస్తు ప్రభుల వారు మంచి వర్షిప్ చేసి, ఆ వర్షిప్లో మంచి వాక్యాన్ని బోధన చేసినట్టుగా చూస్తున్నాం. శాస్త్రితో తిరిగి మంచిగా సమాధానం ఇచ్చావయ్యా అని చెప్పి శాస్త్రి చేత చెప్పించుకున్నాడు. ఆ శాస్త్రికి కూడా, ఆ శాస్త్రి వలె నీవు శాస్త్రికి మాట చెప్తుంటున్నాడు, దేవుని రాజ్యమునకు సమీపంగా ఉన్నావు అని చెప్పి మనం కూడా, నన్ను కూడా, మనందరినీ కూడా, నువ్వు ఎంత దూరంలో లేవు, దేవుని రాజ్యమునకు సమీపంగా ఉన్నావు అని చెప్పి మనం కూడా అనిపించుకున్నటువంటి వారముగా ఉన్నామా? గ్రహించబద్ధం అంటున్నాం. లెట్ us pray చేసుకున్నాం.